అయితే నేను అడిగాను 2 సార్లు అడిగాను కన్ఫర్మేషన్ కోసం. బ్రో నువ్వు యాక్చువల్గా యాడ్ ఎక్కడ చూసావంటే OLX చూసాడు అన్నాడు. సరే OLX చూసావు కదా, ఇది ఎంత మాట్లాడినా అప్పుడు అడగలేదు నాకు అంత క్లిక్ అని ఎంతలో మాట్లాడడం అనేది. ఇది నువ్వు మరి ఫోటోస్ వీడియోస్ ఆయనకు పంపిస్తున్నావు అంటే మా కొలీగ్ ఆయన అని చెప్పి నాకు. అయితే మీ కొలీగ్ కదా, అయితే నా 2-3 సార్లు అడిగి వదిలేసాను. ఇక ఏమన్నా అంటే మా కొలీగ్ అని అంటున్నాడు. అయితే సరే అని వదిలేసాను. దాని తర్వాత ఫోన్ తీసుకున్నాడు, పాకెట్ లో పెట్టుకున్నాడు, ట్రాన్సాక్షన్ చేసేసి ఆయనకి 40,000 రూపీస్ కట్టేసి అప్పటికప్పుడు. అయితే మేము ఇక మా ఇంటి ముందు పిలిచాం ఆయన ఫోన్ తీసుకోనికి. అయితే అది మా విషయము. iPhone 16 Pro Max నాకు 70,000 ఇస్తాడంట. డీల్ ఓకే అయిపోయింది. ఇక నేను తీసుకోవడమే. లేదు నువ్వు రావద్దు బ్రో, నేనే నీ దగ్గరికి వస్తా, కార్లో 4 మా వాళ్ళు వస్తారు, నీకు ఫోన్ ఇస్తారు, నువ్వు డబ్బులు కొట్టి ఓన్లీ ఫోన్ పేనే గూగుల్ పేనే, ఇంక డైరెక్ట్ క్యాష్ మీద తీసుకో. ఓకే. సో నాకు నిన్న OLXలో ఒక స్కామర్ అయితే టచ్లోకి వచ్చాడు అనమాట. సో యాక్చువల్లీ నేను ఎవరిని గెలకలేదు, నేను ఎవరికి మెసేజ్ చేయలేదు. సో సబ్జెక్ట్ ఏంటంటే నేను Vivo X200 Pro అనే మొబైల్ ఉందో దాని యొక్క రీసేల్ వాల్యూ చెక్ చేద్దాం ఉంది. OLXలో మొబైల్ పెట్టాను. నేను నెల్లూరు నుంచి యాడ్ పెట్టాను, నాకు హైదరాబాద్ టచ్లోకి వచ్చాడు. సో ఆడు వచ్చేసి మొబైల్ కొంటానని చెప్పి, అంటే ఆడు నాకు మొబైల్ అమ్ముతానని రాలేదు, నీ మొబైల్ కొంటానంటే టచ్లోకి వచ్చాడు. సో జరిగింది చెప్తాను మామ. సో OLXలో ఇటువంటి స్కామ్స్ అయితే ఎక్కువైపోయేసి మీకైతే కొంచెం అవేర్నెస్ తీసుకురావడానికి ఈ వీడియో చేస్తున్నాను. రియల్ టైంలో ఏం జరిగింది ఏంటి, నేను దాని నుంచి ఎలా బయటపడ్డాను, మీరు ఎలా బయటపడాలి, ఇట్లాంటి స్పామర్స్ని స్పెర్మగాల్ని ఎలా పక్కనేయాలి అనేది ఈ వీడియో అనమాట. సో లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నేను అడగను కానీ. సో మీ ఇష్టమే ఇక మీరు ఏం చేస్తారు ఈ వీడియోని. సో మీరు ఎప్పుడైనా ఇట్లాంటి OLXలో ఇట్లాంటి స్పామ్లకు గురి అంటే స్కామ్లకు కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మామ. అంతే, మీకు ఏదో ఒక కామెంట్ అయితే చేయండి, కొంచెం వీడియో అయితే బూస్ట్ అవుతుంది. ఓకేనా, మరి ఇంకేమాత్రం లేచి స్ట్రైట్ ఫార్వర్డ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నాకు వచ్చేసి ఇది నిన్న నేను యాడ్ పెట్టాక నేను నిన్న కాదు మొన్న పెట్టాను యాడ్. నిన్న నాకు ఒకడు హైదరాబాద్ నుంచి టచ్లోకి వచ్చాడు. సో నేను ఒక 78Kకి నీ ఫోన్ తీసుకుంటాను బ్రో అన్నాడు. సార్ నేను 80K చెప్పి 78K అన్నాడు. ఓకే అయింది. సో నేనే జస్ట్ ఓకే అయింది. ఇంక నేను అంతకుమించి వాడిని వదిలేసా. సర్లే పోనీలే అని చెప్పి నెంబర్ అడిగాడు, నెంబర్ ఇచ్చాను, వాట్సాప్ కాల్లో చేశాడు, మాట్లాడాడు, అయిపోయింది. సరే బ్రో సరే చూద్దాంలే, నేను ఇట్లా నెల్లూరుకి వస్తాను, ఎల్లుండి మీ ఫోన్ తీసుకెళ్ళిపోతాను, ఇట్లా మనీ వేసి ఫోన్ తీసుకెళ్ళిపోతాను. సరే చూద్దాం, హైదరాబాద్ నుంచి ఫోన్ కోసం నెల్లూరు వచ్చేది లేదు, ఆ Vivo X200 కూడా హైదరాబాద్లో బొచ్చెడు పెట్టున్నారు, నువ్వు నా కోసం నెల్లూరు రావాల్సిన అవసరం లేదు, గట్టిగా మాట్లాడితే 75,000 76,000 కూడా అక్కడే దొరుకుద్దిలేరా, పోరా బాయ్ అని చెప్పి నేను వదిలేసాను అనమాట. వదిలేస్తే ఒక 1 అవర్ తర్వాత ఆడే మళ్ళీ నాకు మెసేజ్ చేశాడు, బ్రో నా దగ్గర మనీ టైట్ ఉంది, నాకు 70K కావాలి, క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టాలి అన్నాడు. నన్నేం చేయమంటారు దానికి, నన్నేమో ఏమంటావు అన్నా. లేదు బ్రో నా దగ్గర iPhone 16 Pro Max 16 Pro 2 ఫోన్స్ ఉన్నాయి, హైదరాబాద్లో మీకు ఎవరైనా తెలిసిన ఉంటే చెప్పండి, మంచి సెల్లర్స్, నేను అమ్మేస్తాను. 16 Pro Max 85K ఇస్తాను, 16 Pro వచ్చేసి నేను 75K 80K ఇచ్చేస్తాను, 512GB, ఒక 256GB అని చెప్పాడు. ఏదో జరిగింది, నాకైతే తెలియదురా భయం, నేను వదిలేశాను. మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అన్నా అది మీరైనా తీసుకున్నానా, మంచి ప్రైస్కి ఇచ్చేస్తాను, సో మీ ఫోను మీరు నాకు ఫస్ట్ డబ్బులు ఇవ్వండి, ఈ ఫోన్ మీకు ఇచ్చేస్తాను, బిల్లు కట్టాక నేను మీ ఫోన్ మళ్ళీ కొంటాను, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను ఏదో చెప్పాడు. సరే ఇటు కాదని చెప్పి మన RM Tech బ్రో శ్రీకాంత్ బ్రో ఉన్నాడు, ఇట్లా అడుగుతున్నాడు, బ్రో ఏంటి బ్రో మందలి, నీకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకో, నీకు ఏదైనా కావాలంటే డీల్ చేసుకో, ఏదన్నా సేల్ చేసుకుందాం అది ఇదని మాట్లాడితే, సరే బ్రో నా నెంబర్ పంప, నేను మాట్లాడతాడు. అసలు ఆడ కొంచెం డౌట్ ఉంది, నా నెంబర్ పంపన్నాడు. RM Tech బ్రో నెంబర్ ఆయనకి ఇచ్చాను, ఆయన కాంటాక్ట్ అయ్యాడు. ఈయన RM Tech బ్రో, ఈయన హైదరాబాద్లో ఉంటాడు, పలానా ఇక్కడ జాబ్ చేస్తుంటాడు, సో మీరు ఈయన కాంటాక్ట్ అవ్వండి, ఫోన్ ఆయనకు చూపించండి, అంతా ఓకే అంటే మనం పేమెంట్ గురించి మాట్లాడదాం అన్నాను. ఓకే అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుని RM Tech బ్రో ఆ స్కామర్ మాట్లాడాడు. సో ఈ స్కామర్ ఇక్కడ వాట్సాప్ కాల్ మాత్రం చేస్తున్నాడు, వాట్సాప్ మెసేజ్ మాత్రం చేస్తుండే, ఆ నెంబర్ అయితే పని చేయదు. సో ఇది ఫస్ట్ అంటే మాకు అర్థమైపోయింది అనమాట. సరే అని RM Tech బ్రో మాట్లాడాడు, బ్రో అతను నాకు జెన్యూన్ అనిపించట్లేదు అన్నాడు. సో నాకు కూడా జెన్యూన్ అనిపించట్లేదు బ్రో, కానీ ఏదో సంథింగ్ జరుగుతుంది. సో వీడు ఎట్టా సింగపూర్ నుంచి తెచ్చాను ఫోను, నాకు 1,20,000 పడింది, నేను 70,000కి ఇస్తా అంటున్నాడు, మనీ అర్జెంట్ అంటున్నాడు. ఎవ్వడు కూడా ఆ ఫోన్ కరెక్ట్గా ఒరిజినల్ ఫోన్ అయితే OLXలో పెడితే 90,000కి ఈజీగా తనుకొని వెళ్ళిపోతారు, 90,000-95,000కి సీల్ కట్ ఫోన్ని. సో కాబట్టి మాకు అర్థమైంది. సరే నేను అప్పటికి అడిగాను స్కామర్ని, OLXలో పెట్టి బ్రో హైదరాబాద్లో తన్నుకోపోతారు, ఆ ఫోన్ నా కోసం ఉంచాల్సిన అవసరం లేదన్నా. లేదు బ్రో అడుగుతుంటే 70కి 75కి వస్తున్నారు, సో వాళ్ళు మళ్ళీ రేపిస్తాను ఎల్లుండి ఇస్తారు క్యాష్ అంటున్నారు అన్నాడు. సరే ఓకే అని చెప్పి నీకు RM Tech బ్రో మాట్లాడు, సరే నువ్వు ఫోన్ తీసుకురాబోయే చూద్దాం రా, నీ మందలేందో చూద్దాం అన్నాడు. ఈ స్కామర్ ఏం చేశాడంటే, బ్రో నేను ఇట్లా ఆఫీస్కి వెళ్ళాలి, నాకు చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది, మా వాళ్ళకు 4 వస్తారు, కార్ వేసుకుని వస్తారు, కార్లో నేను పంపిస్తాను, ఫోన్ ఇచ్చి పంపిస్తాను, మీరు అక్కడ పేమెంట్ చేసేయండి, ఫోన్ పే చేయండి, నాకు క్యాష్ గీసి మందలు పెట్టుకోవద్దు అన్నాడు. సరే రారాబాయ్ నువ్వు నా దగ్గర 70K రెడీ ఉందని చెప్పి నేను ఒక 70K రెడీ చేసి స్క్రీన్ షాట్ లాగా పంపి ఏదో సంథింగ్ ఉందని చెప్పి ప్రూఫ్ లాగా పంపించాను అడిగి. ఆడైతే ఒక సాయంత్రం 6 అప్పుడు ఒక 4 పంపాడు. వాళ్ళు మియాపూర్ నుంచి లక్కడి కప్పులకు రావడానికి 8 అయిందనమాట. 8 అయింది. సో ఇంక స్పాట్కి వచ్చారు. ఈ స్పాట్కి వచ్చేసరికి శ్రీకాంత్ బ్రో నేను ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయాం, ఇది సంథింగ్ ఇస్ ఫిషింగ్, డబ్బులు నాకాడ ఉన్నాయి, శ్రీకాంత్ బ్రో దగ్గర లేవు. ఆయన జస్ట్ అంటే ఆయన ఏంటంటే ఆయన ఒక పెద్ద కమ్యూనిటీలో వర్క్ చేస్తున్నారు, నో ప్రాబ్లం, ఆయనకు ఫుల్ సెక్యూరిటీ ఉంది.
వీళ్ళు నలుగురు బయట ఉన్నారు. బయట ఉంటే వీళ్ళు వచ్చేసి మేము వచ్చాము బయటికి రా అన్నారు. నేనైతే బయటికి రాను రాబాయ్, నువ్వు లోపలికి రా, ఇక్కడ డీల్ చేద్దాం, ఇక్కడ మా రూమ్లో కూర్చుంది, ఇక్కడ కెమెరాస్ అన్నీ ఉన్నాయి, సో డీల్ అయితే మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే మేము లోపలికి అయితే రాము, మేము వస్తామని మీకు చెప్పామా, మీరు బయటకు వస్తుంటే మేము ఎందరూ వచ్చామన్నాడు. మేము బయటికి రా రాబాయ్, ఈ పత్తాపారాలు వద్దన్నాము. ఇక స్కామర్ వచ్చేసి నాకు ఫోన్ చేసి ఇదేంటి మీ వాడు బయటకు రానంటున్నాడు, బయటకు రాకుంటే ఎలాగా, బయటకు వస్తేనే కదా డీల్ జరిగేది అన్నాడు. బయటకు రావాల్సిన అవసరం ఏంటంటే ఏసీ రూమ్లో కూర్చోబెట్టి మేము డీల్ చేస్తూ ఉంటాం, నువ్వేంటి బయట దోమల చేత గుట్టించుకోమంటావు, నువ్వు లోపలికి రాబాయ్, మనం మాట్లాడుకుందాం అన్నా. లేదు బ్రో మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు, నాకు ఇజ్జత్కి సవాలేదు, నేను ఫ్రీగా ఇచ్చేస్తా, ఫోన్ తీసుకోండి అన్నాడు. అట్ట ఈరా తీసుకుంటాం, ఫోన్ ఫ్రీగానే తీసుకుంటాం, దాన్ని ఏముంది అన్నాము. సో మేము ఈ మధ్యలోనే మేము శ్రీకాంత్ బ్రో మాట్లాడుకుని ఇది పెద్ద ఫిషింగే బ్రో, సరే రాని మనం జనాలకి చెప్పడానికైనా ఉంటుంది కదా, మనం ఒక వీడియో క్రియేట్ చేసి జనాలకి అవేర్నెస్ ఇవ్వడానికైనా ఉంటుంది కదా అని చెప్పాము. సో టోటల్గా వచ్చాడు, వాళ్ళైతే ఇక లోపలికి రాలేదు. సో తర్వాత ఈ బయట ఉన్న నలుగురిలో ఒకటి ఫోన్ చేశాడు అనమాట. అప్పుడు వాళ్ళు ప్లాన్ బి అమలు చేశారు. బ్రో వీడు అంటే ఆ ఫస్ట్ వాట్సాప్లో మాట్లాడినోడిని, బ్రో వీడు స్కామర్ బ్రో, స్పామర్ వీడిని పట్టుకోవడానికి మేము వచ్చాము, వీడు ఇక్కడ ఉన్నాడేమో, వీడు డీల్ చేస్తున్నాడేమో మేము చూడడానికి వచ్చాము, అరే మీరు కూడా మాలాగే స్కామ్కి గురయ్యారా అది ఇది అన్నాడు. మేము ఎప్పుడు స్కామ్కి గురవ్వలేదు బ్రో, మేమంతా పిచ్చనా కొడుకులం కాదు, మీ లెక్క పిచ్చనా కొడుకులం కాదు, సో మాకు తెలుసు ఇది స్కామ్ అని, మేమిద్దరం యూట్యూబర్స్, టెక్ యూట్యూబర్స్, మాకు ఇది స్కామ్ అని తెలుసు, మేమేం గొర్రెలు మీ లెక్క గొర్రెలం కాదు, 1,45,000 ఫోన్ 70,000కి వస్తుందంటే ఆశపడడానికి, అది రాదు, అది హైలీ ఇంపాసిబుల్, ఎవడు కూడా ఇవ్వడు, ఏ షాప్లోకి తీసుకెళ్ళా సరే అది లక్ష రూపాయలకి ఈజీగా తీసుకుంటారు, 90,000 నుంచి 1,00,000 రూపాయలకి, 70,000కి మాకు వేయడానికి మీకు దోలలేదు, సో మేము అది తీసుకుంటామని మాకు ఎక్కడ ఆశ లేదు. మా దగ్గర ఆయన దగ్గర 14 Pro ఉంది, నా దగ్గర Vivo X200 Pro ఉంది, సో మా దగ్గర మంచి ఫోన్స్ ఉన్నాయి, మా దగ్గర ఫోన్ లేకుంటే మీ ఫోన్ కొంటాం కానీ, సో ఇది మాకు ఈ పత్యాపరాలు ఎప్పటి నుంచో తెలుసు అని చెప్పాం. వాళ్ళ నలుగురు ఏంటంటే ఆ స్కామర్ మీద దూసేశారు, వాడు ఇట్లా ఇంతకుముందు ఒకటి ఇట్లాగే మోసం చేశాడు, మేము అక్కడ లొకేషన్కి వెళ్తే ఆ లొకేషన్కి వెళ్ళంగానే ఆడు డీల్ చేసుకున్నాడు, ఆడు కొలిగ్ అని చెప్పి అదని చెప్పి 40,000 చేసుకున్నాడు. ఈ పర్సన్ మాకు డబ్బులు లేరంటే నేను మీ ఫ్రెండ్కి వేసేసాను, మీ బ్రదర్కి వేసేసాను, చూసుకోపోండి అని చెప్పి మా మీద దౌర్జన్యాన్ని దిగాడు. మేము పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాము, మేము అక్కడి నుంచి సైడ్ అయిపోయాం అనమాట. మా ఫోన్ మేము తీసుకొని, అంటే వీళ్ళ దగ్గర ఫోన్ ఉంటుంది, బిల్ ఉంటుంది, దానికి బాక్స్ అన్నీ ఉంటాయి ఈ బ్యాచ్ దగ్గర, సో వాళ్ళకన్నీ సింపుల్గా ఎస్కేప్ అయిపోయారు. ఆ పర్సన్ 40,000 పోగొట్టుకున్నాడు, ఆ స్కామర్ ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు, ఆడికి సంబంధం లేదు. సో అట్లా ఆ 40,000 దొబ్బేశాడు అనమాట ఆడ దగ్గర. ఆడేంటంటే 40,000కి ఐఫోన్ వస్తుందంటే i16 Pro నమ్మేసి ఆడు వచ్చాడు అన్నమాట లైన్లోకి. ఇది జరిగింది. సో మా దగ్గర కూడా సేమ్ ట్రిక్ ప్లే చేయాలని చూశారు, కానీ మేమేంటంటే అవ్వదు బ్రో, అయ్యే పనే కాదు, సో మాకు విషయం తెలుసు ఎట్లా అని చెప్పి గట్టిగా చెప్పేసాం. మేము ఇట్లాంటి నెత్తి తెల్లబడిపోయింది బ్రో, ఇట్లాంటి బొచ్చెడు కానీ చూసాము, ఆడికి మేము పలానా అని చెప్పి మధ్యలో అర్థమైపోయింది, కాకపోతే మిమ్మల్ని జస్ట్ ఒక ట్రైల్లో గొర్రెల్లాగా పంపించారు అంతేను అని చెప్పి. ఇంక వాళ్ళు కూడా అదో ఇది హిందీలో, అంటే అప్పటిదాకా తెలుగులో మాట్లాడిన వాళ్ళ బయట నలుగురు కూడా తర్వాత హిందీలో మాట్లాడడం మొదలెట్టారు అనమాట. వాళ్ళ తర్వాత హిందీలో మాట్లాడడం మొదలెట్టారు. సో అక్కడ మనకి హిందీ శ్రీకాంత్ బ్రోకి వచ్చి కాన్ఫరెన్స్లో ఉన్నాడు కాబట్టి తర్వాత విషయం మాకు అర్థమైంది, అందరూ ఇల్లే బ్రో అని చెప్పి మాకు అర్థమైపోయింది అనమాట. ఆ నెంబర్స్ కూడా ఏంటంటే ఆ ట్రూ కాలర్లో కూడా ఏం చూపించట్లేదు, ట్రూ కాలర్లో కూడా చాలా జాగ్రత్త పడ్డారు, స్పామర్ ఏం చూపించట్లేదు అనమాట. సో అదనమాట జరిగింది పంచాయతీ ఇది. సో ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఫోన్పే పేమెంట్ మోడ్ మాత్రమే మాకు కావాలి, ఆన్లైన్ పేమెంట్ అంటే మాత్రం వాడిని అసలు స్కిప్ చేసేయండి. 2 వచ్చేసి ఆ పర్సన్ రాడు, మా ఫ్రెండ్ వస్తాడు, మా ఫ్రెండ్ మీకు ఇస్తాడంటే వాడిని అక్కడే బ్లాక్ చేసి పడేయండి. 3 వచ్చేసి మీకు ఫోన్స్ రీసేల్ వాల్యూ మీద ఒక ఐడియా ఉండాలి, ఏ ఫోన్కి ఎంత రీసేల్ వాల్యూ ఉంది, ఏ ఫోన్ ఎన్ని నెలల ఫోన్ ఎంత రీసేల్ వాల్యూ, ఇది కొంచెం తెలుసుకోండి. సో మార్కెట్లో తెలుసుకోకుండా దెబ్బ అయిపోతారు. iPhone 16 Pro Max 144 lakh 1.44 lakh ఉంది ఈరోజు ప్రైస్, 256GB వర్షన్. ఇండియాలో నువ్వు అమెరికాలో కొన్నా, యూఎస్లో కొన్నా, అరబ్ కంట్రీస్లో కొన్నా సరే ₹1,00,000 పై మాట, అంతకుమించి తక్కువ రాదు. ఆ ఫోన్ నీకు 70,000కి ఇస్తాను అన్నప్పుడు, సో నాకు 85,000 చెప్పాడు, నేను 80 అన్నాను, 75 అన్నాను, 70 అన్నాను, 65 కూడా అన్నాను లాస్ట్కి, అయినా ఇస్తానన్నాడు. మళ్ళీ ఒక 10,000 మీ దగ్గర ఉంచుకొని రిమైనింగ్ పేమెంట్ కొట్టండి, నేను బిల్లు పంపించే మిగతాది పంపని చెప్పాడు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో నాకు అప్పుడే అర్థమైపోయింది ఇది 100% స్కామ్ అని. మీరు ఫస్ట్ ఆశలో నుంచి బయటికి రండి, మరీ టూ మచ్గా ఆశపడద్దు. మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది స్కామ్, ఎందుకంటే ఆయన శ్రీకాంత్ బ్రో 14 Proనే ఒక ఫోన్ ఎక్స్చేంజ్ పెడితేనే 70,000 పడింది దానికి లాస్ట్ ఇయర్, ఫోన్ ఎక్స్చేంజ్ పెడితేనే. సో అట్లాంటిది 14 Pro అంత కష్టపడుతున్నప్పుడు ఇక 15 Pro Max అండ్ 16 Pro Max ఈ రోజు ట్రెండింగ్లో ఉన్న ఫోన్స్ ఎంత కష్టపడితే అర్థం చేసుకోండి. సో కాబట్టి ఇదే ఫోన్ మనకి 15 Pro Max ఒక 4 నెలల కిందట 5 నెలల కిందట దుబాయ్లో కొన్నాడు శ్రీకాంత్ బ్రో, ఆయనకి అక్కడే 99,000 పడింది కాస్ట్. 15 Pro Max గురించి మాట్లాడుతున్నాను. ఈ 16 Pro Max ఆ రోజు వచ్చేసి 1,20,000 చిల్లర దుబాయ్ ప్రైస్ పడుతుంది అనమాట. సో ఇప్పుడు కూడా 1,10,000 పడుతుంది దుబాయ్లో, ఇంచుమించు 256GB వర్షన్. దాన్ని తీసుకొచ్చి నీకు 70,000కి ఎందుకు ఇస్తాడు? ఒక 70,000 క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలంటే 16 Pro Max 2 పెట్టుకొని తిరుగుతాడా? సో ఇవన్నీ మీరు ఆలోచించాలన్నమాట. అంత ఈజీగా చెప్పే మాటలు నమ్మొద్దు. అంటే మీకు ఆశ బాగా ఆఫ్ కాస్ట్కి వస్తుందని చెప్పి మీ మైండ్లో ఆశ ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి మీరు బయటకు రండి, ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి భయ్యా. ఆన్లైన్ పేమెంట్ సేనో,
మా ఫ్రెండ్ వస్తాడంటే అరే పోరా బుల్కే అని చెప్పి వాడిని పక్కన పెట్టండి. 3 వచ్చేసి వాడు వాట్సాప్ కాల్ మాత్రం చేస్తాడు, నార్మల్ కాల్ చేయట్లేదంటే ఇంకా ఆడే స్కామ్ అని అర్థమైపోయినట్టు స్కిప్ చేసేయండి. ఇది నేను సేల్ పెట్టిన ఫోన్కి నా కాంటాక్టే నన్ను స్కామ్ చేయాలని చూశాడు. నేను వాడి కాంటాక్ట్ అలా వాడే నన్ను కాంటాక్ట్ అయ్యాడు అనమాట. ఈ విధంగా ఉంది భయ్యా, కొంచెం అవేర్నెస్తో ఉండండి. సో కావాలంటే ఈ ఫుల్ వీడియో కాల్ రికార్డింగ్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేయొచ్చు. సో అదంతా సోదే, వాళ్ళు కూడా స్కామర్స్ అని మాకు అర్థమైపోయింది. సో వాళ్ళని కూడా సింపుల్గా అక్కడి నుంచి పంపించాం. లాస్ట్ వాళ్ళు కూడా చెప్పారు, బ్రో మేము కలిసితో యూట్యూబర్స్ కదా, మీతో కలిసి మీతో సెల్ఫీలు తీసుకుని మీకు వీడియో ఫుటేజ్ ఇచ్చి వెళ్తా ఉన్నారు. బట్ వాళ్ళందుకు కాదు, వాళ్ళు ఇంక వేరే స్కెచ్తో వచ్చారు అక్కడికి. సో అన్ని మేము రాంగ్ అడ్రస్ ఇచ్చాములే, మేము మీకంటే తెలియకల్లాం, పోండ్రా భయ్ మీరు చెప్పిన అడ్రస్లో ఏం లేదాడ వెళ్ళిపోండ్రా అని చెప్పి వెనక పంపించేసాం అనమాట. సో ఇంత జరిగింది భయ్యా, గుర్తుపెట్టుకోండి. సో ఇది ముఖ్యంగా హైదరాబాదు, ఇట్లాంటి బెంగళూరు, చెన్నై ఇట్లాంటి సిటీస్లో ఎక్కువ జరుగుతుంది అనమాట. ఎందుకు సిటీస్లో ఎక్కువ జరుగుతుందంటే, సో సిటీస్లోనే ఈజీగా ట్రాప్ చేయొచ్చు. సో సిటీస్లో ఉన్న వాళ్ళు ఈజీగా తొందరగా పడిపోతారు అనమాట. అంటే విలేజ్ ఉంటే విలేజ్లోకి కార్ వేసుకుని ఒక హైదరాబాద్ నుంచి మా ఊరికి వచ్చి మాకు ఫోన్ ఇచ్చే అంత లేదు ఆడికి. కాబట్టి ఆ సిటీస్లోనే ఇట్లాంటి స్కామ్స్ ఎక్కువ జరుగుతాయి. గుర్తుపెట్టుకుని కొంచెం సేఫ్ జోన్లో ఉండండి. ఇదిగా నిన్న జరిగిన రియల్ టైమ్ ఇన్సిడెంట్, OLXలో జరిగిన ఒక జరగబోయిన స్కామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.